అంటే ఒక పూట, ఒక గంట కాదు, ఎల్లవేళ. ఓన్లీ ఒక పూట కాదు, ఎప్పుడు ఒక గంట మాత్రమే కాదు, కానీ దీవారాత్రులు అంటే ప్రతి క్షణము దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో జ్ఞానించుకోవాలి. మీకు మరి పన్నుని ఏదైనా సమస్య వచ్చినదనుకో, దేవుని వాక్యం ఉంటుందంటారా? మన హృదయంలో ఆ సమస్య ఉంటుంది కదా. ఎప్పుడు ఆ సమస్యని మనము భయపడం తెలుసా? దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు. ఎప్పుడు దేవుని మీద నువ్వు ఆనుకోగలుగుతావో అప్పుడు ఆశీర్వాదం పొందుతావు. అంతెందుకు, దేవుని మందిరానికే వస్తాము, వచ్చి కూడా ఎంతమంది హృదయంలో ఈ సమయంలో కూడా ఎంతమంది ఆలోచనలు అక్కడెక్కడ ఉంటాయి కదా. మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు సమస్యలు అన్నీ ఉంటాయి, కానీ దేవుని మందిరంలో సంపూర్ణమైన సంతోషము కలదని దేవుని వాక్యము చెప్తుంటే మనం సంతోషాన్ని ఎందుకు అనుభవించట్లేదు కదా తెలుసా? హన్న అనేకమైన సంవత్సరంలో దేవుని మందిరానికి వచ్చింది వెళ్ళిపోయింది అంతే. తన హృదయము ఎక్కడికి ఇవ్వలేదంటే దేవునికి ఇవ్వలేదు. ఒకసారి చూద్దాం, మొదటి సమయాల గ్రంథము. మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఏటేటా ఆ రీతిగా చేయూచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోచున్నప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించిన గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ ఉండెను. హల్లెలూయా. అయితే ఇక్కడ హన్నా దేవుని మందిరానికి వెళ్తుంది, కానీ దేవుని మందిరానికి వెళ్తుంది కానీ ఏమి చేయట్లేదంటే దేవునికి బలిగా అర్పించినది ఆమె తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదంటే ఇక్కడ ఆమెని కోపము రేపుతుంది. ఎవరు? ఎల్కానా. ఎందుకు ఈ రేపుతుంది అంటే తనకున్న మరి ఆ యొక్క మరి లేని తన గర్భము కొరకు తన బిడ్డలు లేరని ఆ యొక్క సమస్యను చూపించి ఎల్కానా ప్రతిసారి ఆమెను ఏం చేస్తుంది? విసిగిస్తుంది, ఆమె కోపం పుట్టేస్తుంది. అయితే ప్రతిసారి దేవుని మందిరానికి వస్తుంది, వచ్చి ఆమె ఏమి తీసుకువెళ్ళట్లేదంటే దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకెళ్ళలేకపోతుంది. ఎందుకు తెలుసా? తన కోపము వల్ల. కోపము శాపము. కోపపడుడు కానీ పాపము చేయకూడదని దేవుని వాక్యం చెప్పింది. మన కోపము ఎలాగుండాలి అంటే దేవుని పని కొరకు ఉండాలి, రోషముగా ఉండాలి. నేను ఆ పని చేయలేకపోతున్నానని కోపం మన మీద మనకు పుట్టాలి, కానీ ఎదుటి మీద కోపం ఉంచుకొని దేవుని మందిరం రాకపోవడము, లేకపోతే దేవుని సహవాసానికి దూరం అయిపోయే వారిగా మనం ఉండకూడదు. దానివల్ల సేవకులకే నష్టమా? నీవు కాకపోతే వేరొకరు దేవుని నడిపిస్తారు, కానీ ఆ నష్టపోయేది మనము, మన కుటుంబమే. ఎందుకంటే దేవునిలో మనము పాతుకుపోవాలి, దేవుని పనిలో నమ్మకముగా ఉండాలి. మోషే దేవుని తన ఇంటిలో ఒక నమ్మకస్తుడిగా ఆయన పేరు సంపాదించుకునే ఊరికి అయిపోయింది అనుకుంటారా? ఇప్పుడు సహవాసం, స్త్రీల సహవాసం ఉన్నాయనుకోండి, నడిపించిన వారికి తెలుస్తుంది, ట్రాన్స్పోర్ట్ నడిపే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు నడుపుతున్నప్పుడు ఎంత శ్రమో నాకు తెలుసు, నేను కూడా నడిపాను. ఇప్పుడు వేరొకరు ఆ బాధ తీసుకున్నారు, కాకపోతే అది అంత బాధ అనిపిస్తుంది అంటే నిజంగానే. అంటే కొంతమందిని మనం నడిపించడానికి మనం ఎంత శ్రమ అనుభవిస్తే అన్ని లక్షల మందిని నడిపించిన మోషి ఎంత సహనము ఉంటారు. దేవుడికి కూడా కోపం తెప్పించినప్పుడు అయినా కూడా బతుకులాడుతున్నాడు ఆ మోషి. నమ్మకం ఉండాలి, దేవుని పనిలో నమ్మకముగా ఉండాలి. ఇక్కడ ఎల్కానా అనేకమైన సంవత్సరాలుగా ఆమెని ప్రేరేపిస్తుంది, విసిగిస్తుంది, కోపం పుట్టిస్తుంది. ఎల్కానా మాట ఆమె పట్టుకుంది, కానీ దేవుని మందిరానికి వచ్చి దేవుని పాదములు పట్టుకోవాలనే ఆ విషయంలో మర్చిపోయింది ఆమె. కానీ దేవుడు మరి పెనిన్నని మరి ఎంతగా ఇబ్బంది పెడుతున్నా మరి హన్నా ఏమాత్రమో మరి ఆ కోపం పుట్టించుకుంటూ మరి ఆ దేవునికి అర్పించిన బలిలో ఉన్న ఆహారం ఆమె ఏం చేస్తుంది? తిరస్కరిస్తుంది, తినట్లేదు. తినకంటే తిరస్కరించి వెళ్ళిపోతుంది, తన ఆశీర్వాదం పొందట్లేదు. కానీ ఒకానొక రోజు ఆమె మనోదుఖము కలిగి, ఒక్కసారి చదువుదాము 10వ వచనం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లలు దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను
నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. హల్లెలూయా. ఆమె ఎప్పుడు మరి ఆ యొక్క మరి పెనిన మాటలు పెట్టుకోలేదు, పెనిన మాటలు ఆమె దృష్టి ఎంచలేదు, తన అవమానం పడి ఉన్నదని దృష్టి పెట్టలేదు. దేవుని మందిరానికి వచ్చి మనోదుఖము కలిగి తన హృదయ వేదన అంతయు కూడా దేవుని పాదములతో పెట్టి ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క పాదములతో పెట్టి ఉన్నదో అప్పుడు దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుని ఆశీర్వాదం ఆమె పొందింది. అయితే దేవుని పాదముల వద్ద ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మరలా సేవకు నుంచి ఆమె కొంచెం అవమానమే వచ్చి ఉన్నది. నువ్వు మధురాలుగా ఎంతగా ఉంటావు, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, నీ దగ్గర నుంచి ద్రాక్షరసం తీసివేయి అని ఆయన అన్నప్పుడు ఆమె నీకేం తెలుసు, నీకేం తెలుసు, మేము ఎంతగా బాధపడుతున్నామో, మీరే చేస్తున్నారు సేవ, మేము చేయట్లేదా, అలా ఏమనలేదు. కానీ ఆమె చాలా వినయముగా అంటది, అది కాదు నా ఏలినవాడా. హల్లెలూయా. అది కాదు నా ఏలినవాడా. ఎంత వినయము. స్త్రీలకు ఉండవలసిన మొదటి లక్షణం ఏమై ఉన్నదంటే వినయము. హల్లెలూయా. దేవుని యొక్క మందిరములో తగ్గింపు గుణము. ఎవరికైతే తగ్గింపు గుణముతో దేవుని యొక్క సేవకునికి మనము తగ్గి వారికి ఇంపార్టెన్స్ ఇస్తామో, వారికి ప్రాధాన్యత ఇస్తామో, అప్పుడు ఆశీర్వాదము పొందుతాం. ఆమె అంటుంది, అయ్యా అది కాదయ్యా నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదై ఉన్నాను, నేను ద్రాక్షరసమైన మద్యపానమునైనను చేయలేదు, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఈమె రెండోది చేసినది ఏమి అంటే తన ఆత్మను దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరిస్తుంది. ఆమె పెదాలు మాత్రమే మరి ఆమె కదులుతున్నాయి కానీ ఆమె స్వరం బయట కనబడలేదు. అందుకే ఏలియా గారు ఆమె మత్తురాలు అయిందేమో అని భ్రమపడి ఉన్నారు. కానీ ఆయన మాటకి ఆమె కోపం తెచ్చుకోలేదు. కోపం పుట్టించుకున్నంత సేపు ఆమె ఆశీర్వాదం పొందలేదు. కానీ కోపముడు కాక, ఎదుటి వారి మీద చాడీలు కాక, ఎదుటి వారి మీద మరి ఇలాగ జరుగుతుందని చెప్పి చూపించే విధానము కాక, ఆ విషయములు ఏమి పట్టించుకోక, తనకి లేని విషయము తనకు మరి దేవుని పాదముల వద్ద తను వినయము కలిగి ఎప్పుడు తన దేవుడి సన్నిధిలో ఆయన పాదముల పాటు అడిగి ఉన్నదో అప్పుడు ఆశీర్వదింపబడి ఉన్నది. మరి అదే ఏలియా గారు మరలా ఆమెను అంటాడు ఆశీర్వదేశారు. అయితే ఆ ఆశీర్వాదం ఆమె నమ్మి సంతోషముగా ఆహారము భుజించి తిరిగి మరి తన ఇంటికి వెళ్ళినట్లుగా సంతోషంగా వెళ్ళింది. దేవుని సన్నిధిలో సంతోషముగా ఎవరు వెళ్ళగలుగుతారు వారు ఆశీర్వదింపబడదు. ఎందుకు తెలుసా? దుఃఖముతో వచ్చి నువ్వు సంతోషముగా వెళ్ళగాలి. ఎప్పుడు వెళ్ళగలుగుతావు అంటే దేవుని వాక్యమును నువ్వు స్వీకరించడం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి దేవుని మరి ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎంతమంది ప్రార్థన చేసి వచ్చి ఉన్నారు? హల్లెలూయా. స్తోత్రం. చాలా ఎక్కువ మంది చూపించారు. చాలా వందనములు. నిజంగా అలా చేసి ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదమే. ఎందుకంటే ముందు దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవా నీ వాక్యముతో నాతో మాట్లాడు తండ్రి అని మనము ప్రార్థన చేసుకొని రావాలి. మనకి కొన్ని ఏమంటారు, కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆ డౌట్స్ దేవుని మందిరంలో వాక్యము ద్వారా సరి చేయబడుతూ ఉంటాయి. నాకు ఎన్ని డౌట్లో నిజంగానే నేను సేవకురాలుగా ఉన్నప్పుడే కాదు, సేవకురాలుగా లేనప్పుడు కూడా, విశ్వాసిగా ఉన్నప్పుడు కూడా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు సేవకులను కూడా నేను అడిగేదాన్ని కాదు, ప్రార్థించి వచ్చేదని. నేను ఏదైతే దేవుని అడిగి ఉన్నానో దాని జవాబు వాక్యం ద్వారా నాకు వచ్చేసేది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని నువ్వు అడగాలి, దేవుడిని అడగాలి. సేవకులు కూడా చెప్తారు, నేను కాదన్నట్లేదు. కానీ నీ జవాబు మనుషుల నుంచి కాదు, దేవుడి నుంచి రావాలి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరిచింది ఏంటంటే, ఆమె ఎప్పుడైతే తన నోటిని తెరిచి ఉన్నదో, మరి లోక సంబంధమైన మాటలకి ఆమె తావివ్వలేదు, దేవునికి తావిచ్చి ఉన్నది. తన హృదయం దేవుని వైపు తిప్పి ఉన్నది కాబట్టి తను ఆశీర్వదింపబడి ఉన్నది. దేవుని యొక్క మన సైన్యమే, మనం స్త్రీల సైన్యమే. కానీ సైన్యములో ఉండవలసిన క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. మనం వినయము కలిగి ఉండాలి, ఎదుటి వారిని మనం ప్రేమించే తత్వము కలిగి ఉండాలి. దేవుడు సాత్వికుడు కాబట్టి సాత్వికము గల మనసు మనకు ఉండాలి. మరి చెప్పుడు మాటలు మనము వినేవారిగా ఉండకూడదు, దేవుని మాట చెప్పుడు మనం నడవాలి. అయితే ఇక్కడ ఒక వాక్యం చదువుతాము.
యోహాను సువార్త 12:35 చదువుదాము. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండెను, చీకటి మిమ్మల్ని కమ్మకున్నట్లు మీకు వెలుగు గానే నడువుడి. చీకటిలో నడుచు వాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. చీకటి అంటే ఏంటి? పాపము. మనము పాపము ఎక్కడ కడుక్కోగలుగుతామంటే దేవుని యొక్క సన్నిధిలోనే. దేవుడు పాపాన్ని ప్రేమించడు కానీ పాపిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనలో ఉన్న మనం ఎంత మరి చేసినా, భక్తి విధానం చేసినా, ఆయన మెప్పించకపోతే, ఆయన మెప్పించే భక్తి విధానంలో మనం లేకపోతే, మనల్ని మనం సరి చేసుకోకపోతే, మనం చేసిన అపరాధములు మనం ఒప్పుకోకపోతే మనము ఆశీర్వాదం పొందలేము. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధముగా జీవించాలి. పాపాత్ముల స్త్రీ దేవుని వద్దకు వచ్చి దేవుని కొరకు ఆమె తెలుసుకొని దేవుని వద్దకు వచ్చి ఆయన వెనక తట్టు ఆయన పాదముల వద్ద కూర్చున్నదంట. ఆమె నోరు తెరవలేదు కానీ తను చేస్తున్న క్రియ ఎలాంటిదంటే తన పాపమును ఆమె ఒప్పుకుంటుంది. కన్నీరు ఎప్పుడు వస్తుందంటే మనము చేసిన పాపములు దేవుని వద్ద ఒప్పుకున్నప్పుడు మాత్రమే కన్నీరు వస్తుంది. మన అపరాధములు మన కళ్ళకి తెలిసిపోతుంది. ఎవరు ఏంటి అనేది, ఎవరు భక్తి ఏంటి అనేది మనం చూపించుకుంటే సరిపోదు, దేవునికి తెలుసు. హల్లెలూయా. మనం చూపించుకునే అవసరం లేదు, దేవునికి తెలుసు నువ్వు ఎంత భక్తిపరుడో అదే విధంగా నీకు నువ్వు తెలుసు. అంతే కదా? ఎవరు భక్తి ఏంటి అనేది మనకి తెలుసు. నేను ఎంత భక్తిపరునో, నేను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నమ్మినానో మీకు తెలుసా? మాకు అవసరం లేదు, నీకు నువ్వు తెలుసుకుంటే సరిపోతుంది. హల్లెలూయా. దేవునికి తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆయన హెచ్చించేవారు, మనం ఇక్కడ హెచ్చించుకునే అనుకో ఆయన కొమ్ము ఎత్తక సుమి ఎత్తిని ఎడల కొమ్ముని ఇరుస్తాడని దేవుని వాక్యం చెప్తాడు. అంటే మనం గర్వముతో మనం విర్రవీగి మనం దేవుని సన్నిధిలో కానీ లేకపోతే దేవునికి పనిలో కానీ నా అంత టాలెంట్ పర్సన్ లేదు, నా అంత పాటగారు లేరు, లేదా నేను వాక్యం చెప్తే అలాగ ఉండిపోతారు, అలా అని మనల్ని మనం హెచ్చించకూడదు. అలా హెచ్చించుకున్నట్లయితే దేవుడు తగ్గించు. ఇక్కడ దేవుని బలిపీఠం వద్ద దేవుని మందిరంలో ఎంత నువ్వు తగ్గి ఉంటావు అక్కడ అంత హెచ్చుగా ఉంటావు. హల్లెలూయా. అయితే రెండవది ఏమిటై ఉన్నదంటే మన పాపములను ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఎవరైతే ఒప్పుకుంటారో అప్పుడు వారు ఆశీర్వదింపబడతారు. వెలుగు ఉండగానే పాపము మన వద్దకు రాకంట, చీకటి మనల్ని కమ్మకంట, మనం శుద్ధీకరించుకోవాలి. దేవుడి వాక్యం ఎటువంటిదంటే మరి ఆయన మరి ఓకే వాక్యము ఖడ్గము అంటేది, రెండంచెల ఖడ్గము అంటేది, మరి సాకిలి చేతిలో సబ్బు అంటేది, మరి అదే విధముగా మరి రాయిని పగలగొట్టే సుత్తు వంటిది. మరి అటువంటి వాక్యము మరి పారే నీటి వంటిది కూడా. హల్లెలూయా. మనము అంటే ఇప్పుడు వాటర్ పోతూ ఉంటే ఒక పాత్రని పెట్టామనుకోండి, అది వాటర్ పోతూ ఆ దాంట్లో ఉన్న అశుద్ధాన్ని లేకపోతే అపవిత్రతను అంతటిని తొలగిస్తుంది. హల్లెలూయా. అదే విధంగా దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న పాపముని తీసివేస్తుంది. హల్లెలూయా. పాపాన్ని ఖచ్చితంగా తీసివేస్తుంది. కాకపోతే పాపముని మనం ఒప్పుకోవాలి. పాపాత్ముల స్త్రీ ఒప్పుకుంది, తన కన్నీరు విడిచి తన కన్నీటితో దేవుని పాదములు కడుగుతూ తన యొక్క మరి స్త్రీలకు చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టమైనది ఏంటి అంటే తల జడ కదా. తల అటువంటిది ఎక్కడ తగ్గి ఉన్నదంటే తల వంచి ఉన్నది అంటే దేవుని వద్ద. మన తల ఎవరి దగ్గర ఎత్తినా పర్వాలేదు కానీ దేవుని వద్ద మనం ఎత్తేవారు కూడా, దేవుని సన్నిధిలో మనం ఎత్తేవారు ఉండకూడదు, మన గర్వము చూపించకూడదు. దేవుని వద్ద మనం విధేయులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవునికి విధేయులు కలిగి ఉంటారో దేవుని ఆశీర్వాదము వారు చూడగలుగుతారు. అయితే పాపత్తులు తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నది కాబట్టే తను ఆశీర్వదింపబడి. మన పాపాన్ని కప్పుకునేవారుగా కాదు కానీ ఒప్పుకొని మరి దేవుని పనిలో నిస్వార్థముగా నువ్వు పని చేయగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదము పొందుకోగలుగుతావు. అయితే ఈ లాస్ట్ కొంచెం ఒక మరి అధ్యాయం ఒకరిని చూపించి నేను ముగించేస్తానండి. ఇంకా నాకు 7 నిమిషాలు ఉన్నది. న్యాయాధిపతులు
న్యాయాధిపతులు. అయితే ఇక్కడ ఒక ప్రవక్తి ఉన్నది. 4వ అధ్యాయము 4 చదువుదామండి. ఆ కాలమున లక్కీదూతలకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండిను. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉందంట. స్త్రీలు చాలామంది నేను చేయలేను, నేను అమ్మో నాకు భయం వేస్తుంది, మీరే కాదు నేను కూడా ఫస్ట్లో నేను వాక్యం చెప్పడానికి భయపడేదాన్ని. మా అయ్యగారు ఎంత ధైర్యం చెప్పినా కూడా భయపడేదాన్ని. కానీ దేవుడు వాక్యం ద్వారా ఒకసారి నన్ను హెచ్చరించబడినప్పుడు అప్పుడు దేవునికి నేను లోబడి నిజంగానే దేవుడి పనులు ఏదైనా కూడా దేవుడి నుంచి నాకు రావాలి. దేవుడి పిలుపు కూడా మా అయ్యగారికి ముందు వచ్చినప్పుడు నేను రాను, నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడారు కదా, నాతో దేవుడు మాట్లాడితే దేవుడి పని నేను చేస్తాను అని అన్నప్పుడు సేవకి ముందు అయ్యగారే వచ్చారు. నేను రాలేదు, నేను ఆ సేవలోకి రాలేదు. ఎందుకంటే సేవలో ఎంత మరి 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 దెబ్బలు తగులుతాయని నాకు బాగా తెలుసు. ఎందుకంటే విశ్వాసిగా ఉన్నా కూడా దేవుని పనిలో ఎక్కువగా ఉండేదని. ఎంతగా అంటే మా బాబుని ఇక్కడికి డెలివరీ అయ్యి 3వ నెల అంటే 2 పూర్తయి 3 ఇలా స్టార్ట్ అయింది. నేను ఇంటికి ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించినాను. అంతకు ముందు కూడా సేవలో ఉన్నాను. అయితే డెలివరీ టైంలో ఇక్కడ నుంచి నేను కిందకి ఇంటికి వెళ్ళి మళ్ళీ బాబుతో వచ్చి అటువంటి బాబుని అంటే 3వ నెలలో ఉన్న బాబుని పట్టుకొని మామూలు గృహ కూడికలు కూడా వెళ్ళిపోయేదాన్ని. అస్సలు ఖాళీ ఉండేదాన్ని కాదు. ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అంతలో అనేవారు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేస్తున్నావు, భయం లేదా? ఎందుకు భయము? నా దేవుడు ఉన్నాడుగా నాకు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని మీద ఆనుకొని ఉంటావో అప్పుడు భయపడము, అప్పుడు సిగ్గుపడము. సిగ్గుపడి వారు నవారు కాదు, సిగ్గుపడకూడదు. మనము ఎందుకు సిగ్గుపడాలి? దేవుడి పని మనం రోషంగా చేయాలి. దేవుడే చెప్తున్నాడు కదా, మీరు మహాసైన్యము, స్త్రీలు మహాసైన్యము. అది దేవుడి నుంచి వస్తుందండి ఆ మాట. మనం ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు ప్రార్థన చేయడానికి కూడా మనకు ఎందుకు పడాలి? అలా ఉండకూడదు. ఎప్పుడు ఆతృతతో ఉండాలి. ఎప్పుడు నాకు అవకాశం వస్తుంది. ఎందుకంటే దేవునిలో ఎక్కడైతే వాడబడతారో, ఎవరైతే వాడబడి వారికి ఎక్కువ ఆశీర్వాదము ఉంటుంది. కానీ చాలామందికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోరు. ఎస్తేరు మరి మరి తన యొక్క చిన్నాన్ని అడుగుతాడు, నువ్వు ఇలాగా మరి మన మీదకి మరి యుద్ధాలు రాబోతుంది, వీళ్ళే మనల్ని చంపేస్తారు, నువ్వు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళు అని అన్నప్పుడు, ఇప్పుడు నాకు ఇంకా అవకాశం రాలేదు, నేను వెళ్ళలేను, ఆయన రాజు ఆజ్ఞ లేనిది నేను వెళ్ళలేను అన్నప్పుడు మరి మొద్దుకై ఎవడు అంటాడు, ఈ క్షణం నువ్వు ఊరికనే ఉన్నట్లయితే నీకు నీ ఇంటి వారికి శాపము. కానీ ఈ పని నువ్వు కాకపోతే ఇంకొకరు చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చినది? మొద్దుకై తన మరి చిన్నాన్ని చెప్పి ఉన్నాడు. కానీ ఆమె వరణానికి కూడా ఎదురెళ్ళి ఉన్నది, తన ప్రజల్ని రక్షించుకుని ఉన్నది. మనం ఎప్పుడు కూడా సిగ్గుపడేవారిగా భయపడేవారిగా ఉండకూడదు. అది నాకు జరగదు అని అనుకోకూడదు. జరగగలదు అని నువ్వు నమ్మితే జరిగి చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇక్కడ దెబోరా మరి కొరకు మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఆమె మరి ఒకని భార్య అంత మాత్రమే కాదు, ఆమె ప్రవక్తి అంత మాత్రమే కాదు, ఆమె న్యాయాధిపతి. ఆమె అంట మరి ఒక వృక్షము దగ్గర కూర్చొని మరి న్యాయము తీర్చే విధముగా ఆమె ఉన్నది. అంటే ఒకే స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటూ మరి అదే విధముగా న్యాయము తీరుస్తూ ప్రవక్తి అంటే దేవుని యొక్క మాటను ఆమె తెలియపరుస్తున్న ఒక ప్రవక్తి. మరి అటువంటి స్త్రీ మరి ఒక సమయంలో మరి యుద్ధానికి మరి రాజు వెళ్ళాలి. అయితే రాజు ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దాము. 8వ వచనము. నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను.